కథ ప్రొడ్యూసర్ కి భయంకరంగా నచ్చి, బాబు అసలు ఈ కథ ఇంత అద్భుతంగా ఉంది ఏంటి, ఇంతకాలం ఎక్కడున్నావయ్యా నువ్వు, అసలు ఈ కథ ఎలా పుట్టిందా నీకు అడిగాడు రా. సర్లే టెక్నాలజీ మీద ఇడికి గ్రిప్ ఉందని తెలిస్తే బాగుంటుందని తెలిసి నేను నువ్వు చెప్పిన ChatGPT గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా. అవునా, నచ్చిందన్నాడుగా, మరి అడ్వాన్స్ ఎంత ఇచ్చాడు? అడ్వాన్స్ ఏం లేదురా, ఫుల్ పేమెంట్ ఇచ్చాడు 5,000. 5,000 ఇవ్వడం ఏంట్రా? ChatGPT గురించి చెప్పినందుకు 5,000 చేతిలో పెట్టి కదలడానికి అది ఉంది కదా, ఇక నీతో ఏం పని, మూసుకొని దొబ్బే అన్నాడు రా. ఇన్పుట్స్ అన్ని సరిగ్గా ఇచ్చాను. ఇప్పుడు అడుగుదాం. హే సోమి మున్పతి రాములు ఫోటో నాట్ ఫౌండా? సరే మా తాత ఫోటో చూపి. మునపతి దేశమ్మ ఫోటో సోమి. ఏ నీ అమ్మ ఎన్నిసార్లు ఇవ్వాలి ఎంపడు, ఇచ్చి చేతులు నొప్పొస్తున్నాయి, మళ్ళీ కొట్టు అంట. ఏంట్రా ఎవరిని తిడతానా? ఇంకేవద్దన్నా ఏనా దాన్ని తిరిగితే ఏమొస్తుందిరా? నువ్వే చెప్పావా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎత్తుంది అది? చూడది నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇది అసలు నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అడిగావురా? ఏ ఇన్ఫర్మేషన్ అవుతుందా? మా తాత ఫోటో ఎలా ఉంటుందో చూపించమని అడుగుతున్నాను. మీ తాత ఫోటో అదెందుకు చూపిస్తారా? ఎందుకు చూపిస్తుందా? ఇప్పుడు 1800 సంవత్సరంలోనే ఆల్ఫాబెట్ ఐన్స్టైన్ ఫోటో అడిగితే చూపించిందా లేదా? అలాగే 1947లో గాంధీ తాత ఫోటో చూపించిందా లేదా? ఒరే వాళ్ళు దేశానికి ఏదో చేశారని వాళ్ళ ఫొటోస్ గూగుల్లో ఉన్నాయి కాబట్టి చూపించింది. మీ తాత ఫోటో ఎందుకు చూపిస్తారా? మీ నాన్నకంటాం తప్ప మీ తాత ఫోటో ఎందుకు ఉంటుంది? ఏని ఎలా వాడాలంటే మనకు ఉపయోగపడేట్టు వాడాలరా. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అంటే మా ఫ్యామిలీ ఉపయోగపడతా మీకు? దీన్ని అనాలే ముందు. ఏమి తెలీదు, అన్ని తెలుసు అంటది మొండకి, ఏమి తెలీదు. రాఫనీ రా, వచ్చి కూర్చో. ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నావు, ఏమైంది? నీకో విషయం తెలుసా? ఏంటి? ఏఐ అని కొత్త యాప్ వచ్చింది, తెలుసా నీకు? తెలుసు, మొన్న స్క్రిప్ట్ రాస్తే వర్కౌట్ అవ్వలేదులే. దాంతో నీకేం పని? దాన్ని యూజ్ చేసి మా డాడీని చిరంజీవిలా గ్లామర్ గా ఎలా తయారు చేయాలని అడిగాను. అది కొన్ని టిప్స్ ఇచ్చింది, దాన్ని యూజ్ చేశానా, చిరంజీవిలా కాకపోయినా మా డాడీ కొంచెం గ్లామర్ గానే వచ్చాడు. సరే మీ నాన్న గ్లామర్ వచ్చాడు, అది నాకెందుకు చెప్తున్నా? దాన్ని యూజ్ చేసి నేను మహేష్ బాబులా తయారు చేద్దామని. హౌ టు చేంజ్ మై బాయ్ ఫ్రెండ్ యాజ్ మహేష్ బాబు. హే వచ్చింది. గ్లో స్ట్రాబెర్రీ క్రీమ్, D10 ప్యాక్, ఫౌండేషన్. ఒరే అర్జెంట్ గా ఆర్డర్ పెట్టరా. ఇప్పుడు అవసరం అంటే పెట్టబే. ఇదేనా? అదే ఇదిగో D10 ప్యాక్, ఇది ఫౌండేషన్. ఓకే. 15,000 అంటే అవసరమా? పెట్టుబే. నిజంగానే కలర్ వస్తానంట. ఆర్డర్ ప్లేస్డ్. ఇదిగోనే, ఇప్పుడు ఏం చేయాలి? అడుగుదా ఉండు. పిక్ అడుగుతుందిరా. ఏమైంది? ఈజ్ ఇంపాసిబుల్ బాయ్ ఫ్రెండ్ చేంజ్ అని చెప్పిందిరా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.